రోమా ప్రాంతములో ఉన్నటువంటి సంఘములో ఉన్న యూదుల గురించి ఈ మాటలు పౌలు వ్రాస్తూ ఉన్నాడు. యూదులు ఎవరు అని మనం ఆలోచన చేసినప్పుడు అద్భుతమైన చరిత్ర యూదుల గురించి మనకి తెలియపరుస్తూ ఉంది. యూదా చరిత్రను మనం ఆలోచన చేసినప్పుడు, వారి జీవిత విధానాన్ని మనము పరిశీలన చేసినప్పుడు 15వ వచనం మనకేమి నేర్పిస్తూ ఉందంటే, ధర్మశాస్త్రము పొందిన యూదుల గురించి పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. ధర్మశాస్త్రము పొందిన యూదులు నశించిపోయే అవకాశం ఉందా అంటే 100% నశించిపోయే అవకాశం ఉంది. ధర్మశాస్త్రాన్ని కలిగిన యూదులు నరకాన్ని తప్పించుకునే అవకాశం ఉందంటే 100% నరకాన్ని తప్పించుకునే అవకాశము లేదు అని లేఖనము చెబుతూ ఉంది. యూదుడైనంత మాత్రాన నీకు తీర్పు ఉండక మానదు. యూదుల యొక్క ఉద్దేశం ఏంటంటే, మేము ఈ భూమి మీద ప్రత్యేకమైన జనాంగము, లేకపోతే ఏర్పాటు చేయబడిన జనాంగము, కాబట్టి దేవుడు మాకు తీర్పు తీర్చడు. తీర్పు మిగిలిన వారికే తప్ప మాకేమి లేదు, తీర్పు లేదు అనే అతిశయాన్ని వారు కలిగి ఉన్నారు. ఎందుకంటే మాకు ధర్మశాస్త్రం ఉంది కాబట్టి లోకులకే తీర్పు తప్ప మాకు తీర్పు లేదు, లోకస్తులకే నరకము తప్ప మాకు నరకము లేదు అనే అజ్ఞానములో ఉన్నారు అని పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఈ మాటలు యూదుని యొక్క స్వభావాన్ని, యూదుని యొక్క భక్తి జీవితాన్ని పౌలు ఎత్తు చూపుతూ ఉన్నాడు. అంటే యూదా జాతి ఎలాంటి స్థితికి దిగజారిపోయారో, దేవుడు వారిని ఎన్నుకొనుటలో, దేవుడు వారి పట్ల కలిగిన ప్రణాళికలో వారి జీవితాలు ఎలా పతనమైపోయాయో పౌలు ఈ మాటలను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి యూదులను గురించి మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. దేవుడు ఎన్నుకున్న జనాంగాన్నే దేవుడు విడిచిపెట్టనప్పుడు, దేవుడు ఎన్నుకున్న జనాంగాన్ని, దేవుడు ప్రేమించిన జనాంగాన్ని, దేవుడు కావాలని కోరుకున్న వారి పట్ల దేవుడు తీర్పులో ఏ మార్పు ఉండదు అని లేఖనం ఎంతో స్పష్టముగా మనకి తెలియజేస్తూ ఉంది. కాబట్టి యూదుడు అనే జాతిని బట్టి వారికి ఒక అతిశయం ఉండేది. ఏమిటా అతిశయం అంటే, ప్రపంచంలో అనేక జాతులు ఉండగా దేవుడు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు, మేము చాలా గొప్పోళ్ళం, కాబట్టి మేము తీర్పుకు అర్హులము కాదు. ఎందుకంటే తీర్పుకు అర్హులందరూ యూదులు కాని వారే, అంటే అన్యజనులందరూ తీర్పును పొందుతారు తప్ప మాకు ఎలాంటి తీర్పు దేవుడు తీర్చడు, మేము చాలా ప్రత్యేకమైన వారము. అదే కాకుండా మరొక ఆలోచన వాళ్ళకి ఏమిటంటే, నరకము కేవలము అన్యజనులకే తప్ప యూదులైన మాకేమి లేదు, నరకము లేదు అనే అజ్ఞానములో వారు కొనసాగుతూ ఉన్నారని లేఖనము మనకు చెబుతూ ఉంది. దేవుని బిడ్డలారా, కాబట్టి 17వ వచనం మనకు ఏమి నేర్పిస్తూ ఉందంటే, వారు భూ సంబంధమైన ప్రజలలో యూదులుగా ప్రత్యేకించబడ్డారు, కానీ అంతకు మించి ప్రత్యేకత వాళ్ళకి ఏమీ లేదు. దేవుడు ప్రేమించే విషయంలో, దేవుడు తీర్పు తీర్చే విషయంలో, దేవుడు తన కార్యాలు చేసే విషయంలో ఏమాత్రము భేదము లేదని లేఖనము బోధిస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఈ మాటలను మనము ఆలోచన చేసినప్పుడు అద్భుతమైన సత్యాలు మనకి కనబడుతూ ఉన్నాయి. 18వ వచనంలో యూదునికి దేవుని సంకల్పము తెలుసు. ఏ సంకల్పము? దేవుని సంకల్పం ఏంటో యూదునికి తెలుసు. ఎవరికి తెలియదు? అన్య జనాంగానికి దేవుని సంకల్పము చెప్పండి తెలియదు. ఎవరికి తెలియదు? అన్య జనాంగానికి ఏం తెలియదు? దేవుని సంకల్పము తెలియదు. ఎవరికి తెలుసు? యూదులకు దేవుని సంకల్పము తెలుసు. దేవుని బిడ్డలారా, దేవుని సంకల్పము తెలిసిన వారు, దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఆలోచన చేసినప్పుడు దేవుడిచ్చిన ధర్మశాస్త్రములో
దేవుడు నేర్పించిన నైతిక విలువలను వారు నేర్చుకున్నారు, కానీ ఆ ప్రకారముగా వారు చెప్పండి లేదు. దేవుని సంకల్పము, ధర్మశాస్త్రం ఇవ్వబడింది. ధర్మశాస్త్రము యూదుడు ఎలా బ్రతకాలి, ఏం మాట్లాడాలి, ఏమి తినాలి, ఏమి తినకూడదు. తిండి విషయంలో ఒక నియమం ఉంది, వస్త్రాల విషయంలో నియమం ఉంది, బట్టల విషయంలో నియమం ఉంది, చావు విషయంలో నియమం ఉంది, పుట్టుక విషయంలో నియమం ఉంది, వివాహ విషయంలో నియమం ఉంది. ఏ పని చేసే ప్రతి విషయంలో నియమ నిబంధనలు ఉన్న యూదా జాతి నియమాలు మాత్రము కలుగున్నారు, కానీ వాటిని ఆచరించుటలో వారు నైతికముగా ఏం చేశారంటే 100% విఫలమైపోయారని లేఖనము చెబుతా ఉంది. దీన్ని బట్టి మీకు అర్థం అవ్వవలసిన విషయం ఏంటంటే, యూదులంటే దేవుడికి ఎక్కువ కాదు, అన్యజనులంటే దేవునికి తక్కువ కాదు. జాగ్రత్తగా మనం ఈ విషయాన్ని గమనించాలి. చాలా దీని మీద అనేక రకాలగా బోధలు ప్రపంచములు వినబడుతూ ఉన్నాయి. దేవుడు కేవలం యూదులకే దేవుడు, యూదా జాతికే దేవుడు. ఎందుకంటే యేసుప్రభు ఆ వాక్యాన్ని చెబుతూ మీరు వెళ్ళి యూదా ఇంటి వారికి ఏం ప్రకటించమన్నాడు? సువార్తను ప్రకటించండి అన్నాడు. కాబట్టి కేవలం యూదులకే తప్ప ప్రపంచంలో ఉన్న ఎవరికి సువార్త అర్థము కాదు అనే ధోరణిలో దేవుని బిడ్డలారా వారు వెళుతూ ఉన్నారు. జాగ్రత్తగా ఈ మాటలను మనము పరిశీలన చేయబోతా ఉన్నాం. దేవుని యొక్క గొప్ప సంకల్పాన్ని వారు ఆచరించుటలో ఎలా విఫలమయ్యారో పౌలు ఎంతో ఖండితముగా యూదా జాతిని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. జాగ్రత్తగా ఈ మాటలు మనం ఆలోచన చేయవలసిన వారమే. ఎందుకంటే యూదా జాతి విషయంలోనే దేవునికి కనికరము లేనప్పుడు, యూదా జాతి పట్లే దేవునికి దయ లేనప్పుడు మిగిలిన వారి విషయంలో కూడా ఆయన దయ చూపించేవాడు కాడు. దాని అర్థం ఏమిటంటే యూదుడైనా అన్యుడైనా దేవుని దృష్టిలో అంతా చెప్పండి ఒక్కరే. జాగ్రత్తగా ఈ మాటలు మనము ఆలోచన చేయాలి దేవుని బిడ్డలారా. ఎందుకు ఈ మాట పదే పదే చెబుతూ ఉన్నానంటే, యూదా జాతి అంటే ఒక కులం కాదు, యూదా జాతి అంటే ఒక ప్రత్యేకమైన జాతి లేకపోతే సంతతి. ఎవరు ఆ ప్రత్యేకమైన సంతతికి చెందినవారు అంటే మనకి మొట్టమొదటిగా ఒక వ్యక్తి గుర్తొస్తాడు. ఆయన పేరు ఏం పేరు చెప్పండి? అబ్రహాము. ఎవరైనా? అబ్రహాము హెబ్రీయుడు. అబ్రహాములో నుండి వచ్చింది హెబ్రియ జాతి, వాళ్ళే యూదులు. వాళ్ళే ఎలా పిలువబడ్డారంటే ఇజ్రాయేలీలుగా పిలువబడ్డారు. జాగ్రత్తగా ఈ మాటలు మనం ఆలోచన చేయాలి. ఇజ్రాయేలీలు అన్నా యూదులన్నా ఒకటే, ఏమీ తేడా లేదు. వాళ్ళు ఇజ్రాయేలీలు తర్వాత యూదులుగా ఎలా మారారో పాత నిబంధనలు అద్భుతమైన చరిత్ర మనకి చెప్పబడుతూ ఉంది. ఇక్కడ ఈ విషయాన్ని మనం ఆలోచన చేసినప్పుడు యూదా జాతి విషయంలో దేవుడు ఏమాత్రము పక్షపాతము చూపించడు. వారి పట్ల కొంచెం ఎగస్ట్రా ప్రేమ దేవుడు చూపించడు. వారి పట్ల కొంచెం ఎగస్ట్రా దయ దేవుడు చూపించడు. వారి పట్ల కొంచెం ఎగస్ట్రా క్షమాపణ దేవుడు చూపించడు. అందరి విషయంలో దేవుడు ఒకే నియమాన్ని కలిగి ఉన్నాడు అని పౌలు చెబుతా ఉన్నాడు రోమా సంఘంలో ఉన్న యూదా జాతిని గురించి. 19వ వచనాన్ని మనం వచ్చినప్పుడు వారు ఏమనుకుంటున్నారంటే, మేము నైతికంగా చాలా గొప్పవారము, లోకమంతా ఆధ్యాత్మిక అంధకారములో ఉంది. ఎందులో ఉంది? లోకమంతా ఆధ్యాత్మిక అంధకారములో, గుడ్డితనములో లోకమంతా ఉంది. మేము మాత్రము గుడ్డివారము కాము, మేము చాలా గొప్పవారము, మేము ఆధ్యాత్మికమైన జ్ఞానాన్ని కలిగి ఉన్నాము, దైవ జ్ఞానమును కలిగి ఉన్నాము. ఏ జ్ఞానాన్ని? దైవ జ్ఞానము. మాకంటే దైవ జ్ఞానము కలిగిన వారు ప్రపంచంలో ఎవరు లేరు, మాకంటే గొప్పవారు ప్రపంచంలో ఎవరు లేరు, మాకంటే శక్తివంతులు కూడా ప్రపంచంలో ఎవరు లేరు. ఇక్కడ ఒక విషయాన్ని మనం అందరం ఒప్పుకోవాలి. ప్రపంచమంతా ఒప్పుకోవలసిన ఒక గొప్ప సత్యం ఏమిటంటే, ప్రపంచంలో యూదుల కంటే జ్ఞానవంతులు ఎవరు చెప్పండి లేరు. ఎవరికంటే? యూదుల కంటే జ్ఞానవంతులు ప్రపంచంలో ఎవ్వరు లేరు. ఈ సెల్ ఫోన్ మనం వాడుతున్నాం కదా, ఈ సెల్ ఫోన్ తయారు చేసిన వాడు ఎవరంటే యూదుడే. ఆయన పేరేంటో తెలుసా మీకు? గతంలో నేను మీకు చెప్పానేమో కదా, గూగుల్లో కొడితే వస్తుంది, మార్టిన్ కూపర్. ఏం పేరు ఆయన పేరు?
మార్టిన్ కూపర్ అనే ఆయన సెల్ ఫోన్ను తయారు చేశాడు. అతను ఎవరంటే యూదుడు. మీరు గమనిస్తే శాస్త్రవేత్తలలో అంటే ఇలాంటి కొత్త కొత్త ఆవిష్కరణలు, కొత్త కొత్త విషయాలను కనిపెట్టే శాస్త్రవేత్తలలో 100% ఎవరు ఉంటారంటే యూదులే ఉంటారు. ప్రపంచానికి మొట్టమొదటిగా అణుబాంబును తయారు చేసిన వాడు ఎవరో తెలుసా? ప్రపంచానికి అణుబాంబును తయారు చేసిన వాడు ఎవరంటే యూదుడే. అంత ప్రమాదం యోధా జాతి. వాళ్ళు జ్ఞానవంతులే. ఎంత గొప్ప జ్ఞానవంతులు అని మనం ఆలోచన చేస్తే ఒక 10 సంవత్సరాలు వెనక్కి వెళితే దేవుని బిడ్డలారా, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో మంచి వ్యవసాయాన్ని చేయాలని అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎక్కడికి వెళ్ళాడంటే యెరూషలేము అనగా ఇజ్రాయేలు దేశానికి వెళ్ళి అక్కడ వ్యవసాయాన్ని పరిశీలన చేసి అది మన ఆంధ్రాలో పెట్టాలని అనుకున్నాడు, కానీ ఇప్పటికీ ఆయన పెట్టలేక పోయాడు. ఎందుకంటే వాళ్ళ వ్యవసాయం చాలా గొప్పది. వాళ్ళ వ్యవసాయం ఎంత గొప్పది అంటాకి మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ద్రాక్ష పళ్ళు ఎంతమంది తింటారు మీలో? ద్రాక్ష పళ్ళు అంటే ఇష్టమన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేయొద్దండి. వెరీ గుడ్ కదా. ద్రాక్ష పళ్ళు మనము ఒక గుత్తి ద్రాక్ష పళ్ళు కొనుక్కుంటే అందులో కనీసం సగం అన్నీ పుల్లగానే ఉంటాయి అండి. మనం కానీ అంతేనా? సగం పుల్లగానే ఉంటాయి, తీగా ఉండేవి చాలా తక్కువ. కానీ ఇజ్రాయేలు దేశంలో పుల్లని ద్రాక్ష పండు ఒకటి కూడా ఎప్పుడు కాయదు. అంటే వాళ్ళ వ్యవసాయం ఎంత గొప్పదో, వాళ్ళ పరిజ్ఞానం ఎంత గొప్పదో చూడండి. వాళ్ళ వ్యవసాయం ఎక్కడ చేస్తున్నారు? మనం బీడు భూమిలోనే వ్యవసాయాన్ని చేయలేకపోతున్నాం, మంచి భూమిలోనే మనం వ్యవసాయాన్ని చేయలేకపోతున్నాం. కానీ వాళ్ళు వ్యవసాయం ఎక్కడ చేస్తున్నారంటే ఎడారిలో చేస్తున్నారు. ఇజ్రాయేల్ దేశం అంతా ఏ ప్రాంతం? ఎడారి ప్రాంతం. ఎడారిలో చేస్తున్నారు. ఎడారిలో వారు వ్యవసాయం చేస్తున్నారు. అంటే వాళ్ళ జ్ఞానం ఎంత గొప్పదో దేవుని బిడ్డలారా. నేను ఒక వీడియో చూశాను, 20 నిమిషాలు ఉంది ఆ వీడియో, ఇజ్రాయేలు జాతి యొక్క గొప్పతనాన్ని గురించి. అందులో టమాటా కాయలు చూశాను. టమాటా పళ్ళు మనం చూస్తాం కదా, టమాటా పండు ఒక్కోటి ఎంత అంటే 10 కేజీలు ఉంటుంది. ఒక టమాటా ఎంత? 10 కేజీలు. ఎంత అద్భుతంగా వాళ్ళు వాటిని తయారు చేస్తూ ఉన్నారు. వాళ్ళ జ్ఞానం ఎంత గొప్పదో. ఎందుకు ఈ మాట చెప్తున్నాను? వాక్యమే చెప్పింది. వారు జ్ఞానవంతులు, ఆధ్యాత్మికమైన జ్ఞానాన్ని కలిగి ఉన్నారు అని అనుకుంటూ లోకానుసారమైన జ్ఞానాన్ని కలిగి గొప్ప గొప్ప విషయాలు వారు చేసినప్పటికీ, లోకాన్ని ఎంత గొప్పగా వారు తయారు చేసినప్పటికీ వారి విషయంలో దేవుడు ఎక్కడా జాలి చూపించలేదు. వారి జ్ఞానాన్ని బట్టి దేవుడు అతిశయ పడలేదు అని లేఖనం మనకి చెబుతూ ఉంది. జాగ్రత్తగా మనం ఆలోచన చేసినట్లయితే ఈ యొక్క 19వ వచనంలో వారు ఆధ్యాత్మికమైన జ్ఞానవంతులే కానీ వాళ్ళు దేవుడి విషయంలో అజ్ఞానులుగా బ్రతికారు అని లేఖనం చెబుతూ ఉంది. 20వ వచనానికి మనం వచ్చితే దేవుని బిడ్డలారా, 20వ వచనంలో వారు ఏమనుకుంటున్నారంటే మేము చాలా నాగరికత కలిగిన వాళ్ళం, అంటే మేము చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ మేము కలిగి ఉన్నాము, మేము చాలా నాగరికత కలిగిన వారము, కాబట్టి అనాగరికులైన జాతికి మేము చెప్పే స్థాయిలో ఉన్నాము కానీ చెప్పించుకునే స్థాయిలో మేము లేము. మేము నాగరికత కలిగిన వాళ్ళం అనే ఒక అతిశయము యూదుడికి ఉండేది. యూదుడు ఎప్పుడు అనుకుంటాడంట, నేను చాలా గొప్పోడిని, నేను చాలా నాగరికత తెలిసిన వాడిని, నాకంటే గొప్పోడి ప్రపంచంలో ఎవడో లేడు. ప్రతి యూదుడు అదే అనుకుంటాడట. ప్రతి యూదుడు ఏమనుకుంటాడంటే నేను చాలా గొప్పోడిని, నేను చాలా జ్ఞానవంతుడిని, నాకంటే గొప్పోడు కానీ నాకంటే జ్ఞానవంతుడు కానీ ప్రపంచంలో ఎవడు లేడు అనే ఆలోచనలో వారు బ్రతుకుతూ ఉన్నారు అని 20వ వచనంలో దేవుని బిడ్డలారా పౌలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే లోకమంతా కూడా పసిపిల్లలతో సమానం. పసిపిల్లలు మనం ఏమంటాము? వాళ్ళకి ఏమీ తెలియదు అంటాం. ఏమంటామండి పసిపిల్లల విషయంలో? చెప్పండి. పిల్లల్ని చూసి ఏమంటాం? ఎప్పుడు చూసినా ఏమంటాం? నీకేం తెలదు. కొన్ని సందర్భాల్లో పురుషులు ఆడవాళ్ళు ఏమంటా ఉంటారంటే భార్యని నీకేమీ తెలియదు అంటారు. అంటే ఏంటి? నువ్వు సంటి పిల్లతో సమానము. మీకు విషయం చెప్పనా? పురుషులే కదండో, ఆడవాళ్ళు కూడా ఏమంటారు తెలుసా? ఊరికా నీకేమీ తెలదు.
కనీసం చేపలు కూడా కొనడం నీకు రాదు. ఎందుకు ఈ పదాలు మనం వాడుతూ ఉంటామంటే మనకన్నీ తెలుసని ఎదోళ్ళకి ఏమీ తెలియదు అని అనుకుంటారట. ఎవరో యూదులు ఏమనుకుంటారో తెలుసా? అందరూ పసిపిల్లలే, వీళ్ళకి ఏమీ తెలియదు, మేము మాత్రం చాలా జ్ఞానవంతులం, మేము గొప్ప నాగరికత కలిగిన వారము అని యూదులు అతిశయపడతా ఉంటారు అని పౌలు ఆ 20వ వచనాన్ని చెబుతా ఉన్నాడు. 21వ వచనానికి వచ్చినప్పటికీ యూదులంట ప్రగల్భాలు పలుకుతారు, అంటే గొప్పగా మాట్లాడతారు. వాళ్ళు మేము చాలా గొప్పవారమని ఎప్పుడు కూడా ప్రగల్భాలు పలికేవారిగా ఉంటాడట. ఎవడో? యూదుడు. ఎవరిని చూసినా కానీ, ఏ దేశానికి వెళ్ళినా వాడు ఏమనుకుంటాడంటే, ఎన్ని దేశాలు ఉన్నా ఎవరున్నా వాళ్ళందరికంటే మేమే గొప్పోళ్ళమని సొంత డబ్బా కొట్టుకునే మనస్తత్వం కలిగిన వాడు ఎవరంటే యూదుడు అని దేవుని బిడ్డలారా 21వ వచనము చెబుతా ఉంది. కాబట్టి మేము ఎవరికైనా చెప్తాము తప్ప ఎవరి చేత చెప్పించుకోము అనే స్వభావాన్ని కలిగిన వారు ఎవరు అంటే యూదులు అని లేఖనం చెబుతా ఉంది. అది 21వ సారాంశము దేవుని బిడ్డలారా. 22వ వచనములో వాళ్ళు అంటారట, వ్యభిచారం చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు అని చెబుతారు తప్ప మేము వ్యభిచారం చేసిన మమ్మల్ని మాత్రం మీరు ఫాలో అవ్వకండి. వాళ్ళు చెబుతారే కానీ చేయరు. ఎవరు? యూదులు చెప్పేవారే తప్ప చేసేవారు కారు అని 22వ వచనం యొక్క సారాంశం చెబుతా ఉంది. 23వ వచనంలో ఏమని చెబుతా ఉందంటే, ధర్మశాస్త్రము మాకివ్వబడింది, మేము ధర్మశాస్త్రాన్ని బోధిస్తాము తప్ప ఆ ప్రకారంగా మేము జీవించము. ఏం చేస్తారంటే వాళ్ళు ధర్మశాస్త్రాన్ని బోధిస్తాము, మేము టీచర్స్మే, అంటే మేము బోధించే ఉపాధ్యాయులమే, లేదా మేము బోధించే బోధకులమే కానీ మేము జీవించే వారము కాము అన్నట్లుగా యూదుల యొక్క జీవిత చరిత్ర ఉందని లేఖనం చెబుతా ఉంది. 24వ వచనంలో ఏమని అంటున్నాడంటే, 24వ వచనము యొక్క సారాంశం ఏంటంటే, వాళ్ళ మాటలట కోటలు దాటుతాయి కానీ వారి జీవితాలు మాత్రము మేలుకరముగా ఉండదు. వారి జీవితాలు ఎలా ఉండవట? మేలుకరముగా ఉండదు అని లేఖనము చెబుతా ఉంది. ఒక మాట చూద్దాము. యెషయా గ్రంథము 52వ అధ్యాయము యోధా జాతిని గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. యెషయా గ్రంథము 52వ అధ్యాయాన్ని చూద్దామా? 52వ అధ్యాయము 5వ వచనం చదవండి దయచేసి. నా జనులు ఊరకనే వారు బాధపరచువాని చూచి గర్జించుచున్నారు. ఏం చేస్తున్నారట? గర్జించుచున్నారు. ఇదే యెహోవా వాక్కు. ఇజ్రాయేలు జాతి లేకపోతే యోధా జాతి ఎలా ఉన్నదో ఒక అద్భుతమైన మాటను ఇక్కడ వివరిస్తూ ఉన్నాడు దేవాతి దేవుడు. దేవుని బిడ్డలారా, వారి పరిస్థితి ఎలాగుందంటే ఊరకనే కొనుక్కోబడుచున్నారట. వారిని బాధపరచు వారిని చూసి గర్జించుతున్నారు. ఏమంటారంటే, మేము చాలా గొప్పోళ్ళం, మేము చాలా గొప్పవారు, ఏమనుకుంటున్నారు మా గురించి, మేము ప్రత్యేకంగా పిలువబడ్డాం, దేవుడు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడు మమ్మల్ని ఏర్పాటు చేసుకోవడం కాదు, మాకు ధర్మశాస్త్రం ఇచ్చాడు, కాబట్టి మాకున్న ప్రత్యేకత, మాకున్న స్పెషాలిటీ, మాలో ఉన్న గొప్పతనం, మా శక్తి, మా సామర్థ్యం నీకేం తెలుసు అని గర్జించే స్థాయిలో వారు ఉంటున్నారు అంటూ ఉన్నాడు దేవుని బిడ్డలారా. జాగ్రత్తగా మాటలు మనం ఆలోచన చేసినప్పుడు ఇంకా ముందుకు వెళితే, దేవుడు వారికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చి దాని విషయములో ఎంత కఠినమైన నియమాన్ని పెట్టాడో ఒకసారి చూద్దాం. యూదులకు దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చి వారికి ఎలాంటి కఠిన నియమాలను పెట్టాడో ఒకసారి చూద్దాం. మనందరికీ తెలిసిన మాటే, అయినా ఒకసారి నేను మీకు చూపించాలని ఆశపడుతూ ఉన్నాను. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 6వ వచనములు అంటాడు, నేను నీకు ఆజ్ఞాపించిన ఈ మాటలు నీ హృదయములో ఉండాలి. ఎంత కఠినముగా లేకపోతే ఎంత స్పష్టముగా దేవుడు వారికి ఆజ్ఞను జారీ చేస్తున్నాడు. ఏమిటి ఆజ్ఞ? నేను ఏదైతే చెప్పానో అది నీ హృదయములో ఉండాలి.
జాగ్రత్త. యూదుడుగా యూదా జాతిలో నువ్వు ఎలాగుండాలి అంటే, నేను ఆజ్ఞాపించింది ఎక్కడ ఉండాలి? నీ హృదయములో ఉండాలి. నీ హృదయములో ఉండడమే కాదు, నేను ఏమైతే చెప్పానో నీవు నీ కుమారులకు దానిని అభ్యసింప చేయాలంటే ప్రాక్టీస్ చేయించాలి. ఏం చేయాలి? పిల్లలకు ప్రాక్టీస్ చేయాలి. ఏమైతే చెప్పానో దాని అంత మాటలు వారు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. అంటే ఎంత కఠినమైన నియమమో, ఎంత కఠినమైన నియమమో. మనం కూడా ప్రతిరోజు మన పిల్లలకి ఏం చేస్తామంటే ప్రాక్టీసు చేస్తాం. ఒక 2 రోజులు పోతే ప్రతి తల్లికి అదే పని. పొద్దున్నే లగ్గానే గబగబా టిఫిన్ తయారు చేసి, హోంవర్క్ రాసావా, అది రాసావా, ఇది రాసావా, పిల్లల చేత మనం ఏం చేస్తాం? ప్రాక్టీసు చేయిస్తూ ఉంటాం. ప్రాక్టీసు చేయిస్తూ ఉంటాం. కొంతమంది అయితే అలాంటి ఏం చేయరు అనుకోండి, అది ఎప్పుడేయాలి పడతారులే. కానీ తల్లిగా, తండ్రిగా నీ పిల్లలకు నువ్వేం చేయాలంటే దేవుడిచ్చిన నియమాన్ని అంట ప్రాక్టీసు చేయించాలి. అది యోధా జాతికి దేవుడు నియమాన్ని ఇచ్చాడు దేవుని బిడ్డలారా. ఇంకా జాగ్రత్తగా మాటలు మనం చదివితే కిందకి వెళితే ఎలా ప్రాక్టీస్ చేయాలో తెలుసా? త్రోవను నడిచేటప్పుడు. పిల్లలను తీసుకుని చాలా సందర్భాల్లో మనం పార్క్కి వెళ్తాము, చక్కగా బయటికి వెళతాం. నేను అడుగుతున్నాను, ఎప్పుడైనా మీ పిల్లలకు తీసుకుని బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఏ మాటలు నేర్పిస్తారు మీరు? లేదని చెప్పండి. తీసుకెళ్తారా పిల్లల్ని బయటికి? వీక్లీ వన్స్ ఏమండి బావగారు, కనీసం నెలకోసారైనా తీసుకెళ్తున్నారా బయటికి పిల్లల్ని? ఏం లేదు, ఎంతసేపు ఉద్యోగమే జీవితం. ఏమండి పిల్లల్ని బయటికి తీసుకెళ్తాం. మనం తీసుకెళ్ళినప్పుడట వాళ్ళకి ఏమి నేర్పించాలని చెప్పాడు తెలుసా దేవుడు? నేను బోధించిన మాటలు. అంటే ఎంత కఠినమైన నియమాలను దేవుడు యూదులకు ఇచ్చాడో చూడండి. నీ పిల్లలను నువ్వు బయటికి తీసుకెళ్ళినప్పుడల్లా, ఎక్కడికి తీసుకువెళ్ళినా వాళ్ళతో ఏ విషయాలు మాట్లాడాలో తెలుసా? నేనేమైతే చెప్పానో అయ్యే విషయాలు పదే పదే వాళ్ళకి చెవుల్లో మోగిస్తూనే చెప్పండి ఉండాలి. మోగిస్తూనే ఉండాలి. ఎలా ఉండాలి? మోగిస్తూనే ఉండాలి. ఒక సంవత్సరం 2 నెలలు, సంవత్సరం 3 నెలల బాబు దేని షాప్కి వెళ్ళాం. నేను బాబురావు నిన్న షాప్కి వెళ్తే బాబు చాలా బాగున్నాడు. నేను దగ్గరికి రమ్మంటే వచ్చాడు. ఎత్తుకున్నాను, చాలా బుజ్జిగా ఉన్నాడని. ఎత్తుకుంటే నీ పేరేంటని అడిగితే ఏదో చెప్పాడు, అర్థం అవ్వలేదు. చెప్తే ఈ లోపల ఐస్ క్రీము ఆడు ఆరనేసాడు. ఐస్ క్రీమ్ వాడు ఎంత తెలివైనడు అంటే పిల్లల దగ్గర పదే పదే వేస్తూ ఉంటాడు కదా, పొయ్యం అంటా ఉంటే ఆ కుర్రోడు వాడు ఇలాగ అంటున్నాడు. అలా అమ్మ అంటుంది తినకూడదు, రొప్ప చేద్దంటే ఇలాగ అంటున్నాడు. ఏమంటున్నాడంటే ఆశ్చర్యపోయినాడు. 18 నెలల వయసు, 18 నెలల్లో 20 నెలల్లో ఉంటుందేమో, ప్రతి 2 సంవత్సరాలు లోపు. ఇలా అంటే మాట్లాడటం రాలేదు కానీ ఇలాగన్నాడు రాజుగారు. అంటే ఎంత బాగా వాళ్ళ అమ్మని ఎన్నిసార్లు అని ఉంటుంది వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న ఎన్నిసార్లు అని ఉంటాడో వీడు అదే చూస్తున్నాడు. ఇంకా మీ పిల్లలు ఏదైతే అంటున్నారో అది నీలో నుండే వస్తుంది. అప్పుడు నేను అడిగాను, సిస్టర్ ఇది ఎవరిదంటే, నేను కదండి ఆయన అంటా ఉంటాడు అందుబాటులోని. ప్రాక్టీస్. దేవుడు ఎలాంటి ప్రాక్టీస్ చేయమన్నాడో తెలుసా? నేను ఏదైతే చెప్పానో దాన్ని నువ్వు బయటికి వెళ్ళినప్పుడల్లా దాన్నే ప్రాక్టీస్ చేయించాలి. ఇంకా మనము రాయబడిన మాట, పండుకొనినప్పుడు, పడుకునే ముందు చాలామంది కథలు చెప్పేవారు. ఇప్పుడు ఎవరు చెప్తలేదు. ఏమండి మీరు అమ్మమ్మలు నానమ్మలు ఎంతమంది ఉన్నారు చెయ్యొద్దని అంటలేదు, కానీ ఎప్పుడైనా మీ మనవలకి మీరు కథలు చెప్తున్నారా? మా అమ్మ ఎత్తుని చెయ్యాలి. పిల్లలకి పడుకునేటప్పుడు ఏం చెప్పాలంటే ఒక కథ చెప్పాలి. బైబిల్ చరిత్రను వాళ్ళకి చెప్పాలి. దేవుడు పడుకునే ముందు పిల్లలకు దేవుని మాటలు వారికి నేర్పించాలి. అప్పుడు ఆ నిద్రలో ఎందుకు పడుకునే ముందు నేర్పించాలో తెలుసా? ఎప్పుడైతే పడుకునే ముందు నువ్వేమైతే ఆలోచిస్తావో రాత్రంతా అదే కలలో ఉంటుంది. దాన్నే మైండ్ పవర్, సబ్ కాన్షియస్ మైండ్ పవర్. పడుకునే ఒక అరగంట ముందు నీ మనసులో ఏ ఆలోచనలు ఉంటాయో ఆ రాత్రంతా అదే తిరుగుతా ఉంటుంది. ఇది మెడికల్ సైన్స్ చెప్తున్న మాట. అందుకనే దేవుడు ఏమన్నాడు తెలుసా? వాళ్ళ పడుకునే ముందు దేవుని వాక్యాన్ని వారికి నేర్పించాలి. మనం పడుకునే ముందు
అరగంట ఒక గంట ఉంది, మనకి ఏం గుర్తొస్తాయంటే ఆ రోజంతా మనం చేసిన పనులు, పడ్డ బాధలు, పడ్డ నిందలు, పడ్డ అవమానాలు. వాళ్ళు అలాగన్నారు, వీళ్ళు ఎలాగన్నారు, అక్కడ డబ్బులు లేవు, అక్కడ ఆ పని ఆగిపోయింది, ఇక్కడ ఈ పని ఆగిపోయింది, డాక్టర్ గారు అలాగన్నాడు, డాక్టర్ గారు ఎలాగన్నాడు. యాదవ జీవితం నిద్రపోతావు. ఆ నిద్రలో కూడా ఆ యదవ కళ్ళన్నీ మనకు వస్తాయి. ఏదో కళ్ళన్నీ మనకు వస్తాయి. ఎవడో తరుగుతున్నట్టు, ఆ మేడ మించి పడిపోతున్నట్టు, పులు తరుగుతున్నట్టు, పాము తరుగుతున్నట్టు, పొద్దున్న లెగ్స్ పట్టుకొని ఏమి కనబడదు, ఏ పులి ఉండదు, ఏ పాము ఉండదు. కారణం ఏంటి? రాత్రంతా నీ బ్రెయిన్లో అదే తిరిగింది. అందుకనే దేవుడు ఏమన్నాడు తెలుసా? పడుకునేటప్పుడు కొన్ని వాక్యాన్ని వినాలి. ఎందుకంటే వాక్యములో జీవం ఉంది. ఆ జీవం మనుషులకి ఏమిస్తుంది? వెలుగును ఇస్తుంది. దేవుడు యూదా జాతికి ఎంత కఠినమైన నియమ నిబంధనలు పెట్టాడో తెలుసా? బయటికి వెళ్ళినప్పుడు వాక్యం మాట్లాడాలి, పడుకునేటప్పుడు వాక్యమే మాట్లాడాలి. ఇంకా జాగ్రత్తగా చదివితే వాక్యాన్ని మాట్లాడమే కదంట, సూచనగా మన చేతుకు కట్టాలి, మెడలో కూడా వాక్యాన్ని కట్టాలి. ఉదాహరణగా చెప్పాడు ఆ మాటలు, అలంకార రూపకంగా చెప్పాడు దేవుని బిడ్డ. యూదుల యొక్క వేషధారణ మీరు ఎప్పుడైనా చూసారా? చాలా ప్రత్యేకంగా ఉంటుంది వాళ్ళది. వాళ్ళ యొక్క ప్రవర్తనావళి, వారి యొక్క విధానం చాలా ప్రత్యేకంగా కనబడుతుంది ప్రపంచంలో. చాలా సులువుగా వారిని మనము గుర్తుపట్టవచ్చు దేవుని బిడ్డలారా. అలాంటి ప్రత్యేకమైన విధానాన్ని దేవుడు వారికి ఇచ్చాడు దేవుని బిడ్డలారా. ఇచ్చి 9వ వచనం అన్నాడు, నీ ఇంటి ద్వారబంధముల మీద, నీ గౌనుల మీద వాటిని వ్రాయవలెను. అందుకని చాలామంది ఇంటి మీద వాక్యాలు వ్రాస్తూ ఉంటారు. అవునా? చాలామంది ఏం చేస్తారు? వాక్యాలు వ్రాసుకుంటారు. ఇది పాత నిబంధన క్రమం. కొత్త నిబంధనలో వాక్యం ఎక్కడ రాయాలి? కొత్త నిబంధన ప్రకారంగా వాక్యం ఎక్కడ రాయాలి? చెప్పాలి గట్టిగా. ఇక్కడ రాసుకోవాలి. ఎక్కడ? పాత నిబంధనలో గోళ్ళ మీద రాయాలి, కొత్త నిబంధనలో హృదయములో వ్రాసుకోవాలి. జాగ్రత్తగా ఈ మాటలు గమనించాలి. కానీ దేవుడు వారికి చెప్పాడు, ప్రతి గోడ మీద నువ్వు రాయాలి, దారబంధం మీద రాయాలి. ఎంత కఠినమైన నియమ నిబంధనలను దేవుడు వారికి ఇచ్చాడో. యూదా జాతిని దేవుడు ప్రత్యేకపరచడానికి బహు కఠినమైన శ్రేష్టమైన విషయాలు వారికి బోధించాడు. కానీ బోధించిన తర్వాత వారి జీవితం ఎలాగుందంటే, యూదా జాతి జీవితం ఎలా ఉందంటే, యేసు ప్రభు యూదుల గురించి మాట్లాడుతూ, ధర్మశాస్త్రాన్ని గురించి తెలిసిన వారితో మాట్లాడుతూ వారి గురించి ఏమంటున్నాడో ఒక మాట చూద్దాము. లూకాసు వార్త 11వ అధ్యాయము. లూకాసు వార్త 11వ అధ్యాయము. యూదా జాతిని గురించి, ధర్మశాస్త్ర పండితులను గురించి ప్రభు ఏమని మాట్లాడుతూ ఉన్నాడో చూద్దాము. తీసారా? లూకాసు వార్త 11వ అధ్యాయము 52వ వచనాన్ని చదువుదాము. అయ్యో ధర్మశాస్త్ర ఉపదేశకులారా, మీరు జ్ఞానమును తాళపు చెవిని ఎత్తుకొని పోతున్నంటే జ్ఞానాన్ని మీరు పట్టుకెళ్ళిపోయారు. ఏం పట్టుకెళ్ళిపోయారు? మీరు జ్ఞానం అనే తాళపు చెవిని మీరు పట్టుకెళ్ళిపోయారు. అంటే మీరందరూ జ్ఞానాన్ని కలిగి ఉన్నారు అంటూ ఏమన్నాడంటే, మీరు లోపల ప్రవేశింపరు, ప్రవేశించే వారిని అడ్డగింతురు. అంటే జ్ఞానాన్ని వాళ్ళు పట్టుకెళ్ళిపోయారట. జ్ఞానాన్ని పట్టుకెళ్ళిపోవడం, జ్ఞానవంతులుగా ఉన్నారు. పోనీ ఆ జ్ఞానములో వారు నిలబడ్డారా అంటే వారు నిలబడరు, ఎవరిని లోపలకు రానేయరు. అంటే ఆత్మ సంబంధమైన జ్ఞానాన్ని వారు కలిగి లేరు, ఇతరులకు కూడా దాన్ని నేర్పించరు అని ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. యూదా జాతికి దేవుడు ఆత్మీయ జ్ఞానాన్ని నేర్పించమని చెప్పాడు. కానీ వాళ్ళు ఆ జ్ఞానాన్ని పట్టుకెళ్ళారు తప్ప ఆ జ్ఞానములో వారు లేరు. ఇతరులను ఆ జ్ఞానములోనికి వారు రానివ్వరు. అంటే వాళ్ళు ఎంత భ్రష్టత్వంలో ఉన్నారో దేవుడు వారిని హెచ్చరిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. ఆత్మీయ జ్ఞానము ఎంత గొప్పదో, ఆత్మీయ జ్ఞానములో ఉన్న మాధుర్యాన్ని గురించి ప్రభు హెచ్చరిక చేస్తున్నాడు. ఆ జ్ఞానాన్ని మీరు పట్టుకెళ్ళారు తప్ప మీరు జ్ఞానములో లేరు. జ్ఞానములో లేకపోవడమే కాదు, ఎవరిని జ్ఞానములోనికి రానివ్వడము లేదని వారిని హెచ్చరిస్తూ ఉన్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. మరొక మాట చూస్తే, పౌలు తన శిష్యుడైన తిమోతికి రాస్తూ
బహు శ్రేష్టమైన విషయాలు రాశాడు యూదుల గురించి హెచ్చరిస్తూ. తిమోతి ఎవరంటే యోధా సంతతికి చెందినవాడు. యూదుడేనా తిమోతి? తిమోతి యూదుడా అన్యుడా? ఎవరు మాట్లాడలేదండి. ఏటా అమ్మ చెప్పండి, గడిగా చెప్పండి. ఫస్ట్ వరుసలో ఉన్నవాడు, రెండో వరుస, మూడో వరుస. తిమోతి యూదుడా అన్యుడా? సర్లే, ఆ ప్రశ్న దాని జవాబు తర్వాత చూద్దాం. తిమోతితో పౌలు ఏం మాట్లాడుతున్నాడు చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము ఒకసారి చూద్దామా? మొదటి వచనం నుండి చదువు జాగ్రత్తగా. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకోవాలి. ఎప్పుడు వస్తాయి అంత్య దినాలు? మనము అంత్య దినాల్లో ఉన్నామో లేదో దానికి రుజువులు ఇక్కడ చెప్పాడు. మనము చివరి దినాల్లో, అంత్య దినాల్లో, ప్రభు రాకడకు సమీపంలో, ఒక మాటలో చెప్పాలంటే అంత్య దినాలు ప్రారంభించబడి ఇప్పటికి ఎంతకాలం అయింది? ఎవరైనా చెప్పగలరా? చెప్పాలి. అంత్య దినాలు ప్రారంభించబడి ఎంతకాలం అయ్యింది? ఇలాంటి చిన్న చిన్న ప్రశ్నలకే సమాధానం లేకపోతే ఇంకా చాలా పెద్ద ప్రశ్నలు ఉన్నాయి. వాటికి మనం ఏమండి రాజుగారు 0 వస్తుందేమో. చిన్న ప్రశ్న ఇది. అంత్య దినాలు ఎప్పుడు ప్రారంభించబడ్డాయో తెలుసా? ఒక జవాబు నేను మీకు చెప్పి ముందుకు వెళతాను. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం. ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా, అంటే అంత్య దినాలు ఎప్పుడు వచ్చాయంటే యేసుప్రభు బోధ ఎప్పుడైతే ప్రారంభించబడిందో అప్పటి నుంచి ఏ దినాలు అవి చెప్పాలి ఒక మాటలో? అంత్య దినాలు ప్రారంభించబడ్డాయి. అంటే ఇప్పటికీ అంత్య దినాలు ప్రారంభించబడి 2024 సంవత్సరాలు. వెరీ గుడ్. అంత్య దినాలు ప్రారంభించబడి ఎంత? 2024 సంవత్సరాలు. మరి ఈ అంత్య దినాలు ముగింపు ఎప్పుడు? చాలామంది ఏమన్నారంటే అంత్య దినాలు రాబోతున్నాయండి, అంత్య దినాలు ఇంకేమవుతున్నాయి, అప్పుడే వచ్చేసి జరుగుతున్నాయి. అంత్య దినాలు జరుగుతున్నాయి, ఇంకా రావు, కొత్తగా ఏమి రావు. కానీ దీని ముగింపు ఎప్పుడో దేవుడికి తప్ప ఎవరికే తెలియదు. అంత్య దినాల్లో ఉన్నాం మనం అందరం, ఇంకా కొత్తగా ఏమీ రావు దేవుని బిడ్డలారా. అందుకనే తిమోతి పత్రికలో మాటలు రాయబడుతున్నాయి. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చినని తెలుసుకునవలెను. ఎలాగుంటాయి ఆ రోజులు? మనుషులు స్వార్థ ప్రియులు. మనుషులు ఎలా ఉన్నారంటే స్వార్థముతో నింపబడిపోయారట. స్వార్థం, ఎంత చేసినా కానీ కృతజ్ఞత లేని తత్వం. స్వార్థం అంటే తన స్వార్థం కొరకు ఎవడు ఏమైపోయినా పర్లేదు, ఎవరు నాశనం అయిపోయినా పర్లేదు, ఎవరు చచ్చిపోయినా పర్లేదు, నేను బాగుంటే చాలు. ఈ స్వార్థం ఎంతవరకు వెళ్ళిపోయిందంటే చివరికి కుటుంబాన్ని కూడా విడిచిపెట్టే స్థాయికి వెళ్ళిపోయింది. నా భార్య పోనే, నా భర్త పోనే, నా పిల్లలు పోనే అనుకుంటున్నారు. అంటే స్వార్థం కళ్ళు మూసిపోయేలా చేసి కుటుంబాన్ని కూడా నాశనం చేసే స్థాయికి ఈ స్వార్థం ఏమైపోయిందండి? పెరిగిపోయింది. చూడండి, ఆస్తి కోసము తల్లిని చంపేస్తున్నారు, ఆస్తి కోసము తండ్రిని చంపేస్తున్నారు, ఆస్తి కోసము అన్నదమ్ములను చంపేస్తున్నారు. చంపడమే ఎందుకు? స్వార్థం. జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి దేవుని బిడ్డలారా. అంటే చివరి దినాలు పరిస్థితులు ఎలా ఉంటాయో లేఖనం చెబుతుంది. స్వార్థ ప్రియులు, ధనాపేక్ష పరులు. అంటే ధనాన్ని, డబ్బే, ఇంకా వాళ్ళకి ఏటితో సంబంధం లేదు. ఒక ఆయన ఉన్నాడు దేవుని బిడ్డ, నాకు తెలిసిన స్నేహితుడు. అతను ఎప్పుడు ఏ కార్యక్రమానికి రాడు, ఎప్పుడు ఆ భార్య కొడుకే వస్తారు. ఏంటంటే ఆయన ఎప్పుడు బిజీనండి. బిజీ అంటే డబ్బు సంపాదించడమే ధ్యేయము తప్ప ఇంకా బంధువులు అవసరం లేదు, స్నేహితులు అవసరం లేదు, ఎవరు అవసరం లేదు. ధనాపేక్ష, డబ్బు. జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. డబ్బునే వాళ్ళు ప్రేమిస్తారట.
అలాంటి వారు ఉంటారని లేఖనం చెబుతా ఉంది. కిందకు చదువుదామా. బెంకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, ఇలాంటి వారు చేస్తారు. చివరికి వాళ్ళు వారి గురించి చెబుతూ 5వ వచనంలో ఏం చెప్పాడో తెలుసు. 5వ వచనంలో పైకి భక్తి గల వారి వలె ఉండి దానిని శక్తిని ఆశ్రయించని వారై ఉందురు. ఎవరంటే యూదుడు. యూదుడు ఎలా ఉంటాడు? పైకి భక్తి గలవాడుగా ఉంటాడు, కానీ వాళ్ళు ఏం లేదు, ఆ భక్తిని గూర్చిన శక్తి వానిలో లేదు. ఇది యూదుల గురించి చెబుతా ఉన్నాడు, యోధా జాతి గురించి. యోధా జాతే కాదు, సర్వలోకం గురించి చెప్పబడుతూ ఉంది. ఎలా ఉన్నారంట మనుషులు? భక్తి గలవారి వలె, భక్తి గల వారి వలె కనబడుతూ ఉంది లోకము. దేవుని బిడ్డలారా, ఎక్కడ చూసినా ఎటు చూసినా మనుషులందరూ కూడా భక్తి గల వారి వలె కనబడుతున్నారు. అంటే వాళ్ళకంటే మేము బాగా భక్తి చేయాలి, వారికంటే మేము ఎక్కువగా పాటలు పాడాలి, వాళ్ళకంటే ఎక్కువ కూటలు ఏర్పాటు చేయాలి, వాళ్ళకంటే ఎక్కువ ప్రసంగాలు చేయాలి, వాళ్ళకంటే మా భక్తి గొప్పది, భక్తి గొప్పది, భక్తి గొప్పది, భక్తి గొప్పది. అంటే ఒక మనిషి భక్తి కంటే వారి భక్తిని గొప్పదిగా చూపించుకోవడం కోసం ఎన్ని యాసాలైనా వేస్తున్నారు, కానీ ఆ భక్తిలో ఉన్న శక్తి మాత్రం వారి జీవితాల్లో లేదు. దేవుని బిడ్డలారా, లేదు. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. ఉన్నాయా అలాంటి సంఘాలు? అనేక సంఘాలు, భక్తిని చూపించే సంఘాలు ఉన్నాయి, కానీ దేవుని శక్తిని చూపించే సంఘాలు లేవు. దేవుని బిడ్డలారా, భక్తిని చూపించే సేవకులు ఉన్నారు, వేషధారణ చూపించే సేవకులు ఉన్నారు. ఏ సేవకుడు చూసినా తెల్లబట్టలు వేసుకుని ఉంటాడు కదా. అని అనుకుంటాం మనం, ఈయన ఎంత మంచి సేవకుడండి, ఈయన ఎంత గొప్ప సేవకుడండి. ఆ భక్తి రూపం ఎలాగుంటుందంటే చాలా అద్భుతంగా కనబడుతుంది, చాలా చక్కగా కనబడుతుంది, కానీ లోపల ఎలాగుంది అంటే ఆ శక్తి లేదు, శక్తి లేదు. జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. పైకి భక్తిగా ఉన్న సేవకుడు, భక్తిగా ఉన్న సేవకురాలు, భక్తిగా ఉన్న పిల్లలు, భక్తిగా ఉన్న సంఘము, పాటలు పాడుతున్నాము, ప్రార్థన చేస్తూ ఉన్నాము, ఆరాధన చేస్తున్నాము, గుడికి వెళ్తున్నాము, వస్తున్నాము. మనకి లోకానికి ఎలా కనపడుతుందంటే ఇలా చాలా భక్తి పరులు, చాలా భక్తి పరులు, చాలా భక్తి పరులు, చాలా భక్తి పరులు అనుకుంటున్నారు, కానట వాళ్ళ ఏమి లేదంటే దేవుని శక్తి లేదు, దైవ శక్తి లేదు, దేవుని శక్తి లేని వారిగా ఉన్నారు అని లేఖనము ఎంత క్లియర్గా చెబుతా ఉందో. యూదులు కూడా భక్తి గలవారిగా ఉన్నారు, కానీ వాళ్ళు ఏం లేదట, దేవుని శక్తి లేదు. జాగ్రత్తగా ఈ మాటలు మనము ఆలోచన చేయాలి దేవుని బిడ్డలారా. ఇంకా మనం కిందకి వెళితే కొన్ని విషయాలు మీ ముందు ఉంచడానికి ఆశపడుతూ ఉన్నాను. యోధా జాతి గురించి యేసు ప్రభు ఒక కఠోరమైన మాట మాట్లాడాడండి. ఎలాంటి మాట? కఠినమైన మాట మాట్లాడాడు. ఏమిటా కఠినమైన మాట చూద్దాం. మత్తయి సువార్త 15వ అధ్యాయం, మత్తయి సువార్త 15వ అధ్యాయము 14వ వచనం చూద్దామా. మత్తయి సువార్త 15వ అధ్యాయము 14వ వచనం చదవ తల్లి. వారి జోలుకు పోకుడి, వారు గ్రుడ్డివారై ఉండి గ్రుడ్డి వారికి త్రోవ చూపువారు. గ్రుడ్డివానికి త్రోవ చూపిన ఎడల వారిద్దరు గుంటలో పడుతున్నారు. నేటి దినాల్లో మనుషులు గుడ్డోళ్ళనే ఫాలో అవుతున్నారు. ఎవరిని ఫాలో అవుతున్నారు? మాట్లాడలేదండి. ఎందుకు? ఇద్దరు కలిసి ఎందులో పడతారు? గుంటలో పడతారు. లోకము ఆత్మీయ అంధకారములో ఉంది. ఏ అంధకారములో? ఆత్మీయ అంధకారములో ఉంది. ఆత్మీయ అంధకారంలో లోకం ఉండి వాళ్ళు ఏమనుకుంటున్నారు తెలుసా? మేము చాలా గొప్ప వాళ్ళము, మేము భక్తి పరులము, మా సంఘం చాలా గొప్పది, దేవుడు మా సంఘాన్ని పిలిచాడు, దేవుడు మా సంఘాన్ని ప్రత్యేకపరిచాడు, మా సంఘం గొప్పది, మేము చాలా గొప్పోళ్ళు, మాకంటే గొప్పోళ్ళు ఈ ప్రపంచంలో ఎవరో లేరు, అసలు మాకలాగా ఎవరో చేయలేరు, మాకలాగా ఎవరో పాడలేరు, మాకున్న శక్తి కానీ సామర్థ్యం కానీ బలము కానీ గొప్పతనం కానీ ఈ ప్రపంచంలో ఎవరికి లేదని ఎవరు గొప్ప వాళ్ళు చెప్పుకుంటున్నారట. కానీ వాళ్ళు ఎవరంటే గ్రుడ్డివారు. ఎవరు వాళ్ళు? గ్రుడ్డివారు. దేవుని బిడ్డలారా, ఎవరు వాళ్ళు చెప్పాలి? గ్రుడ్డివారు. జాగ్రత్త, ఈ మాటలు మనం ఆలోచించాలి దేవుని బిడ్డలారా. గ్రుడ్డివాడట మరొక గ్రుడ్డివాడికి త్రోవ చూపించగలడా? గ్రుడ్డివాడు మరొక గ్రుడ్డివాడు అయితే ఇద్దరు కలిసి ఎందులో పడతారన్నాడు?
గుంటలో పడిపోతారు. ఆత్మీయ గుడ్డితనం, స్పిరిచువల్ బ్లైండ్నెస్. ఆత్మీయ గుడ్డితనంలో లోకం ఉంది దేవుని బిడ్డలారా. ఆత్మీయ అంధత్వంలో లోకం ఉంది. అందుకనే ఆత్మీయ అంధత్వంలో ఉండి సత్యాన్ని గ్రహించలేకపోతున్నారు, నిజాన్ని గ్రహించలేకపోతున్నారు, యథార్థతను గ్రహించలేకపోతున్నారు, ప్రేమను అర్థం చేసుకోలేకపోతున్నారు. జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. లోకం అంట ఆత్మీయ అంధత్వంలో ఉంది. మనం ఎలాగున్నాము? ఆత్మీయ అంధత్వములో ఒకవేళ మనం ఉంటే, అలాంటి వారిని మనము వెంబడిస్తే మనం ఏం కోల్పోతామంటే పరలోకాన్ని కోల్పోతామని లేఖనము చెబుతా ఉంది దేవుని బిడ్డలారా. జాగ్రత్తగా ఈ మాటలు మనం ఆలోచన చేయాలి. ఈ మాటలు మనము పరిశీలన చేయాలి. గుడ్డివాడు మరొక గుడ్డివానికి ఏం చూపించలేడు? త్రోవ చూపించలేడు. యోధా జాతి అంతా ఎలా మారిపోయారంటే గుడ్డివారిగా మారిపోయారు. కాబట్టి యోధా జాతిని గురించి ప్రభు అంటున్నాడు, వారి జోలికి వెళ్ళకండి, వారు గుడ్డివారు, వారి వల్ల ప్రపంచానికి ఏ ఉపయోగము లేదని ఎంతో స్పష్టంగా చెబుతున్నాడు. ఇంకా ముందుకు వెళితే అదే మత్తయి సువార్త 23వ అధ్యాయంలో అంటాడు ప్రభు. ఆ మాట చదువుకుని మన ముగింపులకు వెళ్ళిపోదాం. యోధా జాతిని గురించి ప్రభువు మాట్లాడుతూ ఏమంటున్నాడో తెలుసా? మత్తయి సువార్త 23వ అధ్యాయము 16వ వచనంలో అంటాడు, అయ్యో అందులైన మార్గదర్శకులారా. అంటే సేవకుల గురించి చెప్పబడుతున్న మాట, బోధకుల గురించి చెప్పబడుతున్న మాట. ఈ మాట ఎవరి గురించి చెప్పబడుతుంది? వాక్యము బోధకుల గురించి, సేవకుల గురించి. అందులైన మార్గదర్శకులారా, ఒకడు దేవాలయముతోడని వెట్టు పెట్టుకుంటే అందులో ఏమీ లేదు, కానీ దేవాలయములో ఉన్న బంగారము తోడని వెట్టు పెట్టుకుంటే వాడు దానికి బద్ధుడని మీకు చెప్పుదును. అంటే దేవాలయములో ఏమీ లేదన్నాడు దేవుడు. దేంట్లో ఏమీ లేదు? దేవాలయములో ఏమీ లేదు. లేదని చెప్పండి, అర్థమైంది మీకు ఏమని మాట? దేంట్లో ఏమీ లేదు? కట్టడములో ఏమీ లేదు. దేంట్లో? కట్టడములో ఏమీ లేదు. ఒక దైవజనుడు అన్నాడు, అయ్యగారు దేవుడు నాకు చూపించాడండి, ఇక్కడ కట్టమని దేవుడు నాకు చెప్పాడండి, అందుకే ఈ మందిరాన్ని కట్టాడు అన్నాడు ఒక ఆయన పాస్టర్ గారు. ఇప్పుడు ఆయన అబద్ధ బోధకుడు అనాలా, సత్య బోధకుడు అనాలా? చెప్పాలి మీరు. మాట్లాడలేదంటే ఎవరని చెప్పండి. దేవుడు నాకు చూపించాడు, దేవుడు ఇక్కడ నన్ను కట్టమన్నాడు మందిరం, అందుకే ఈ మందిరాన్ని నేను కట్టాను అని అన్నాడు. ఆడు అబద్ధ బోధకుడా, నిజమైన బోధకుడు అంటే బైబిల్ చెప్తుంది వాడు అబద్ధ బోధకుడు. ఎందుకంటే మందిరంలో ఏమీ లేదు. మందిరంలో ఏమి లేదు. మందిరానికి మంచి వెరైటీ టైటిల్ యూట్యూబ్లో సెర్చ్ చేసి, గూగుల్లో సెర్చ్ చేసి రకరకాల పేర్లు, ఎంత అందంగా పేరు, దానికి మళ్ళీ డిజైన్, దానికో సింబల్, దానికో లోగో, అబ్బో చాలా ఎక్స్ట్రాలు. నువ్వు ఎంత ఎక్స్ట్రాలు చేసినా మందిరంలో ఏమీ లేదు. బైబిల్ చెబుతా ఉంది. ఎందులో ఉందో తెలుసా? ఆ మందిరంలో ఉన్న బంగారము దేనికి సాదృశ్యంగా కనపడుతుందంటే పరిశుద్ధత. మందిరంలో ఏముండాలి? సేవకుల్లో ఏముండాలి? సేవకుల్లో పరిశుద్ధత ఉండాలి. మాటలో పరిశుద్ధత, చూపులో పరిశుద్ధత, జీవితంలో పరిశుద్ధత, ప్రవర్తనలో పరిశుద్ధత, సేవకురాలు పరిశుద్ధత, పిల్లలు పరిశుద్ధులు, పరిశుద్ధమైన కుటుంబము ఆ మందిరములో లేకపోతే ఆ మందిరము దేంతో పోల్చబడిందంటే అంధత్వముతో, చెప్పండి, పోల్చబడింది. ఆలోచించాలి దేవుని బిడ్డలారా. మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి. దేవాలయం గొప్పదిగా నువ్వు ఎంచుతూ ఉన్నావేమో, మా మందిరము చాలా గొప్పది, మా మందిరాన్ని దేవుడు ప్రత్యేకపరిచాడు, మా మందిరాన్ని దేవుడు చూపించాడు, మా మందిరాన్ని దేవుడు పిలిచాడు, దేవుడు చూపించాడు కాబట్టి, దేవుడు పిలిచాడు కాబట్టి గొప్పది అని నువ్వు అనుకుంటున్నావేమో. మందిరములో ఏమీ లేదు. ఆ మందిరములో ఉన్న బంగారము అనగా పరిశుద్ధతలో ఉంది. అందులైన మార్గదర్శకులు ఎక్కువైపోయారు. అంధకారములో మార్గదర్శకులు ఉన్నారు. అందుకనే సంఘాలు గలిబిలవుతూ ఉన్నాయి. సంఘము సత్యానికి దూరం అయిపోయింది. సంఘము ఆత్మీయ స్థితికి దూరం అయిపోయింది. సంఘము సంతోషానికి, సమాధానానికి దూరం అయిపోయింది. కారణం ఏమిటంటే అందులైన మార్గదర్శకులు ఎక్కువైపోయారు. సంఘాన్ని మోసం చేసేవారు, సంఘాన్ని భ్రష్టు పట్టించేవారు, సంఘాన్ని గలిబిలే చేసేవారు ఎక్కువైపోయారు. ఆలోచించాలి. మనము పరిశీలన చేసుకోవాలి. ఏ మార్గములో మన ప్రయాణము వెళతా ఉంది, ఎలాంటి మార్గములో మనము
వెళతా ఉన్నాము, మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి. ఏదైనా మందిరమే అంటాం. ఎవరైనా ఏదంటే ఏమంటాం? ఏదైనా మందిరమే. కానీ వాక్యం చెబుతుంది మందిరములో ఏమీ లేదు. ఆ మందిరములో ఏముండాలంటే పరిశుద్ధత ఉండాలి. ఆ మందిరములో పరిశుద్ధత లేకపోతే అది దీవెనకరము కానే కాదు. ఆ మందిరాన్ని నడిపించే బోధకుడు ఎవడు అంటే అంధుడైన మార్గదర్శకుడు. అంధుడైన మార్గదర్శకుడు నువ్వు వెంబడిస్తే అంధకారంలోకి వెళ్ళిపోతావు, నరకానికి నువ్వు వెళ్ళిపోతావు. జాగ్రత్త. దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. యోధా జాతి గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. యోధా జాతట అంధకారములో ఉంది. యోధా జాతి ఆత్మీయ అంధత్వములో ఉండి దేవుని మహిమను వారు నిర్లక్ష్యము చేశారు. దేవుని ప్రేమను వారు నిర్లక్ష్యము చేశారు. త్రాగొద్దని చెప్పి వారు త్రాగుబోతులుగా మారిపోయారు. వ్యభిచారం చేయవద్దని వారు వ్యభిచారులుగా మారిపోయారు. గొడవలొద్దని వారు గొడవలు పెట్టేవారుగా మారిపోయారు. ఎవరిని మోసం చేయొద్దని చెప్పి వాళ్ళు మోసగాళ్ళగా మారిపోయారు. అందరినీ ప్రేమించాలని చెప్పి వారు అందరినీ శత్రువులుగా చూసేవారిగా మారిపోయారు. యోధా జాతి పతనావస్థకు వెళ్ళిపోయింది. కాబట్టి మీ జాతి గొప్పదేమీ కాదంటున్నాడు పౌలు. మీరు గొప్పోళ్ళేమీ కారు. మీలో ఏ గొప్పతనము లేదు. యోధా జాతి గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలుగా మనము ఎంత గొప్పవారమో. ఎవరికంటే గొప్పవారని చెప్పండి? మనం యూదుల కంటే గొప్పవారు. అట్టి కృపలోనికి దేవుడు మనను నడిపించును గాక.